నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు. ఎలా ఉన్నారని అందరూ? నేను చాలా బాగున్నాను. సో మేము క్రిస్మస్ హాలిడేస్లో టూర్ వెళ్ళామని చెప్పాను కదా. సో టూర్లో భాగంగా ఫస్ట్ డే రోజు భద్రాచలం అలాగే పాపికొండలు వెళ్ళాము. నెక్స్ట్ డే సెకండ్ డే రోజు మేము పర్ణశాల ఇంకా సీతమ్మ వాగుకి వెళ్ళాం కదా. సో అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళామనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో అక్కడ నుండి మేమైతే చిన్న అరుణాచలం అండి, ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అనమాట. సో ఇక్కడికి వచ్చాము. సో అక్కడ సీతమ్మ వాగు నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒక 35 to 40 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో దగ్గరే ఉంది కదా అని మేము అక్కడ నుంచి చిన్న అరుణాచలం అయితే వచ్చామన్నమాట. సో మార్నింగ్ భద్రాచలం నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే అక్కడ మేము ప్రసాదాలు తీసుకున్నాము, పులిహోర అవన్నీ. సో అవి మనం బ్రేక్ఫాస్ట్గా తినేసామన్నమాట. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము చిన్న అరుణాచలం ఇక్కడ ఎలా ఉంది ఏందని చూసామన్నమాట. సో మంచి దర్శనం చేసుకున్నాము. ఇది ప్రజెంట్ అయితే ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో జరుగుతుందన్నమాట. సో ఈ నెక్స్ట్ 2025 విజయదశమి కల్లా ఇదంతా కంప్లీట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారనమాట. సో టెంపుల్ అయితే స్వయంభూ టెంపుల్ అయితే కాదు, కానీ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులతోని కడుతున్నారనమాట. మొత్తం అన్ని క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగం అన్ని రకాల ఉన్నాయన్నమాట ఇక్కడ. మీరు చూస్తున్నట్టుగానే ఇంకా చాలా పని ఉందండి గుడిలో. ఇంకా చాలా వరకు కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయన్నమాట. సో వాళ్ళు పెద్ద అరుణాచలంలో ఉన్నట్టుగా కట్టాలని, అలాంటి రథము అలాంటి విగ్రహము ఉండాలని సంకల్పం తీసుకొని అంతా కడుతున్నారంట. పైగా డబ్బులన్నీ భిక్షాటన చేసుకొని భక్తుల దగ్గర తీసుకొని ఆ డబ్బులతోనే కడుతున్నారనమాట. సో అలాగే ఇక్కడ నిత్య అన్నదానము, నిత్యాభిషేకాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే కన్స్ట్రక్షన్ పని జరుగుతూనే ఉన్న పూజలు కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు మాకు ప్రతి ఒక్క భక్తులకు అక్కడ నుంచి నిత్యాన్నదానం టికెట్ అయితే ఇస్తున్నారనమాట. మేము అది తీసుకొని ఆ అన్నదానం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళాము అనమాట. సో గుడిలో కాదు, గుడి కొంచెం పక్కనకి వెళ్ళినాక ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళి మేము అన్నదానం అయితే చేసుకున్నాము. మాకు చాలా మంచి అనిపించింది. మేము అంటే ఎలా ఉంటుందో అనుకొని వచ్చాము, బట్ చాలా చాలా మంచిగా అనిపించింది టెంపుల్.
ఓన్లీ గుడి కన్స్ట్రక్షనే కాదు, అర్చకులకు నివాసాలు, అలాగే భక్తులకి నివాసాలు, ఇంకా సాంస్కృతిక పాఠశాల, సో అన్నదానానికి సత్రాలు, ఇవన్నీ కూడా కడుతున్నారంట. సో 2025 దసరా కల్లా ఇదంతా ఫినిష్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. సో మాకిచ్చిన నిత్యాన్నదానం టికెట్ తీసుకొని మేమైతే అన్నదానానికి వచ్చామన్నమాట. అన్నదానం కూడా చాలా బాగుందండి. సో అన్నదానం అయ్యాక మేమైతే రిటర్న్ మళ్ళీ భద్రాచలం వచ్చామన్నమాట. సో ఎందుకంటే భద్రాచలంలోనే మేము రూమ్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ రిటర్న్ భద్రాచలం అయితే వచ్చాము. సో భద్రాచలంలో మేము రాములవారి దర్శనం అయితే చేసుకున్నాం, కానీ గోదావరి ఘాట్ అయితే చూడలేదన్నమాట. సో ఈవినింగ్ అలా అయితే బాగుంటుందని మేము దాన్ని పోస్ట్ పోన్ చేసాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము గోదావరి ఘాట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో గోదావరి ఘాట్లో వాటర్ అయితే అంతా లేదు, బట్ అక్కడ బోటింగ్ అలాగే ఫొటోస్ అవన్నీ చాలామంది దిగుతున్నారన్నమాట భక్తులు. సో మేము కూడా గోదావరి ఘాట్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవన్నీ దిగామన్నమాట. సో మీరు చూస్తున్నది ఇదే గోదావరి ఘాట్ అనమాట. వాటర్ ఎక్కువ లేదు, కానీ వాటర్ ఎక్కువ ఉంటే ఇక్కడ వరకు అంతా నిండిపోతుందని అన్నారు అక్కడ వాళ్ళు. సో వాటర్ అయితే ఎక్కువ లేవన్నమాట. సో ఇదండి సెకండ్ డే మేము ఇలా పర్ణశాల, అలాగే సీతమ్మ వాగు, అలాగే చిన్నారునాచలం చూసుకుని తర్వాత గోదావరి ఘాటు చూసుకున్నాం అనమాట. సో తర్వాత మేము రూమ్కి వెళ్ళాము. అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిట్టి కబుర్లు.